దేశంలో ఇప్పటి వరకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లాంటి పదవులను మాత్రమే చేపట్టిన తెలుగోడు ఇప్పుడు లెక్కలు, వ్యయాలు పర్యవేక్షించే పదవిలను ప్రవేశించారు. సీఏజీగా బాధ్యతలు చేపట్టిన సంజయ్ మూర్తి జీవిత విశేషాలు తెలుసుకుందాం. సంజయ్ మూర్తి ప్రస్తుతం భారతదేశ కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్గా బాధ్యతలు చేపట్టారు. 1989లో హిమాచల్ ప్రదేశ్ క్యాడర్లో ఐఏఎస్గా సెలెక్ట్ అయిన సంజయ్ 1964 డిసెంబర్ 24న ఆంధ్రప్రదేశ్లో జన్మించారు. సంజయ్ తండ్రి కేఎస్ఆర్ మూర్తి కూడా గతంలో కేంద్ర ప్రభుత్వంలో ఐఏఎస్ అధికారిగా, అమలాపురం ఎంపీగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సేవలందించారు. సంజయ్ మూర్తి 15వ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా నియమితులయ్యారు. ఈ పదవిలో పనిచేస్తున్న తొలి తెలుగు వ్యక్తిగా సంజయ్ రికార్డు నెలకొల్పారు. ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసిన సంజయ్ మూర్తి పర్యావరణ, అటవీ, ఐటీ శాఖల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. 2021 సంవత్సరం నుంచి జాతీయ ఉన్నత విద్యా శాఖ కార్యదర్శిగా నూతన విద్య విధానంలో కీలక పాత్ర పోషించారు. సీఏజీగా ప్రభుత్వ ఖాతాలు, వ్యయాలు మరియు ఆర్థిక అవినీతిపై పారదర్శకతను పాటించడంలో కీలక పాత్ర పోషించనున్నారు. కంట్రోలర్ అండ్ ఆడిటర్ పదవికి కాలపరిమితి గరిష్టంగా 6 ఏళ్లు లేదా 65 సంవత్సరాల వయసు వచ్చే వరకు పదవిలో ఉంటారు.